నమస్కారం అండి. నా పేరు వహీద్. మాది క్రియేటివ్ మైండ్స్ అకాడమీ. క్రియేటివ్ మైండ్స్ అకాడమీలో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మేము పనిచేస్తున్నాము. అంటే బాగా చదువురాని పిల్లలు ఎవరైతే ఉంటారో, చదువు రాదని స్కూల్స్లో ఎవరైతే చెప్తూ ఉంటారో ఆ పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ఎలా చదివించాలి ఏంటనే పని చేస్తూ ఉంటాము. మీ అందరికీ తెలిసిందే. సో ఇది మేము ఒక ఎన్జిఓతో మాకు పరిచయం ఉన్న ఒక ఎన్జిఓ ఏకలవ్య ఫౌండేషను. సో వాళ్ళు మా పనిని చూసి మాకు కూడా మా పిల్లలకు కూడా ఏజెన్సీలో ఉన్న పిల్లలకి కూడా చాలామంది చదవడం రాయడం రాదని చెప్పి వాళ్ళని కూడా ఎలాగైనా సరే వాళ్ళ మీద పని చేయమని చెప్పారు. సో ఆ పనిలో భాగంగా, ఆ ప్రాజెక్ట్లో భాగంగా మాకు అరకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ముంచింగ్బొట్టు మండలాన్ని ఇచ్చారండి. ఇక్కడ ముంచింగ్బొట్టు మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఒక 30 విలేజెస్లో ప్రస్తుతానికి ఆ ఊర్లలో ఉన్న చదువుకున్న యువతని హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ ఊర్లో ఉన్న పిల్లల్ని చదివించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పటికి మేము స్టార్ట్ చేసి 3 నెలలు అయింది. 3 నెలల్లో ప్రస్తుతం 23 గ్రామాల్లో 23 సెంటర్లు రన్ చేస్తున్నాము. ఆ 23 చోట్ల ఎలా ఉన్నారంటే ప్రతి సెంటర్లో 25 మంది పిల్లల్ని తీసుకుంటాము. ఆ తీసుకున్న పిల్లల్ని బేస్లైన్ టెస్టులు పెట్టి వాళ్ళకి ఎంతవరకు వచ్చు ఏమీ రావు అని చూసి వాళ్ళ ఎక్కడి నుంచి చదవాలో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము. సో దీంతో పాటుగా ఏం చేస్తామంటే ట్యూటర్లుగా ఎవరైతే ఉన్నారో ఆ ట్యూటర్లని వాళ్ళ ఎంతవరకు వచ్చో చూసి వాళ్ళని కూడా మేము చదువుకునేలాగా ఎంగేజ్ చేస్తాము. అంటే వాళ్ళు ఫర్దర్గా ఇంకా ఎక్కువ హైయర్ స్టడీస్కి పనికొచ్చేలాగా, లేదంటే వాళ్ళ కెరీర్ గ్రోత్కి పనికొచ్చేలాగా ప్రతి నెల వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము లాంటివి చేస్తూ ఉంటాము. సో ఇప్పటికి 3 నెలలే అయింది కాబట్టి ప్రస్తుతానికి బేస్లైన్ టెస్ట్ దశలోనే ఉంది ఇది. ఇంకొక 3 నెలలు పోయిన తర్వాత మిగతా విషయాలు ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తాము. థ్యాంక్ యూ.